ఎమ్మెల్సీ అభ్యర్థికి హస్తం సీనియర్లు సహకరించలేదా? రాష్ట్రంలో జరిగిన మరో ఉప ఎన్నికలో మంత్రులు మౌనం వహించారా? అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయాల్సిన సీనియర్లు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంలో తేడా వస్తే అధిష్టానం యాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో ఎన్నిక ముగిసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగింది. అయితే ఈ పోరులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య గెలుపోటములు ఉండే అవకాశం ఉన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి సీనియర్ నేతలు సహకరించలేదా? మొదటి నుంచి జరిగిన ప్రచారం ఎన్నికల వరకు కొనసాగలేదా? సీఎం రంగంలోకి దిగిన సీనియర్ మంత్రులు హస్తం అభ్యర్థికి చేయూతని ఇవ్వలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు ప్రయత్నం చేశాడని, అందుకే మల్లన్నను అభ్యర్థిగా పోటీలో నిలిపామని నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ సీఎం తలంచింది ఒకటైతే క్షేత్రస్థాయిలో జరిగింది మరోటన్న టాక్ వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని కీలక నేతలను కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తీన్మార్ మల్లన్నకు ఓటేయమని అడగలేదట. ఇక నియోజకవర్గం వారీగా మీటింగులు పెడదామంటే మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కనీసం టైం కూడా ఇవ్వలేదట. ప్రచారం చివరి రోజు ఆ ఇద్దరు నేతలు లేకుండానే మునుగోడులో, నల్గొండలో తీన్మార్ మల్లన్న సమావేశం పెట్టాల్సి వచ్చిందట. ఇక కోదాడ, హుజూర్ నగర్ లో కూడా అదే సీనన్న చర్చ జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో అంటేముట్టనట్టు వ్యవహరించడం ఇప్పుడు హస్తంలో చర్చ జరుగుతోందట. ఇక ఇటు ఉత్తమ్, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అంటిముట్టనట్టే వ్యవహరించారట. అయితే కేవలం జానారెడ్డి కుటుంబం మాత్రమే తీన్మార్ మల్లన్నకు పూర్తిగా వెన్నంటి నిలిచిందని టాక్ నడుస్తోంది. ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం జిల్లాలో కూడా అంతే. కీలకమైన మంత్రులుగా ఉన్న పొంగులేటి, భట్టిలు సైతం పట్టించుకోలేదట. ఒక తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే అన్ని విధాలుగా తీన్మార్కు బాసటగా ఉన్నారని చర్చ నడుస్తోంది. పొంగులేటి విదేశీ టూర్లో ఉండడంతో పాటు జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పోలింగ్ నాడు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒక వరంగల్ జిల్లా నేతలు మాత్రం మల్లన్నకు పూర్తిగా సపోర్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందట. అలాంటి ఆ 3 జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సపోర్ట్ చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ కానుందనే ప్రచారం జోరందుకుంది. గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీతో పాటు కోదండరాం ఉద్యోగ సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించి మల్లన్న కోసం పనిచేయాలని ఆదేశించడం వల్లే 3 జిల్లాల్లో తీన్మార్ మల్లన్నకు మద్దతు పెరిగినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన సీనియర్లు ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకోవడం, ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ పార్టీలో మార్పు చేర్పులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.